నిశ్శబ్దంగా ఎదిగే వాళ్లే ప్రమాదకరులు. చాణక్య నీతి. ప్రపంచంలో ఎక్కువగా అరుస్తున్న వాళ్ళు ఎప్పుడూ బలవంతులు కావు. చాలాసార్లు నిశ్శబ్దంగా ఉండేవాళ్లే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం: తెలివైన వ్యక్తి తన శక్తిని ప్రకటించడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎందుకు నిశ్శబ్దంగా ఎదిగే వాళ్ళు ప్రమాదకరులు. మొదటి విషయానికి, వాళ్ళు మాట్లాడటం కంటే గమనిస్తారు. చాలామంది మాట్లాడటంలోనే సమయం వృధా చేస్తారు. కాని తెలివైన వ్యక్తి ప్రపంచాన్ని గమనిస్తాడు. ఎవరు నిజమైనవారు, ఎవరు కపటులు, ఎక్కడ అవకాశం ఉంది అన్నీ నిశ్శబ్దంగా అర్థం చేసుకుంటాడు. రెండవ విషయానికి, వాళ్ళు తమ ప్లాన్ బయట పెట్టరు. ప్రతి లక్ష్యాన్ని ముందే ప్రకటించే వ్యక్తి చాలాసార్లు విఫలమవుతాడు. కాని నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి ఫలితం వచ్చిన తర్వాతే కనిపిస్తాడు. మూడవ విషయానికి, వాళ్ళు భావోద్వేగాలను నియంత్రిస్తారు. కోపం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు అందరి గుర్తింపు అవసరం ఉండదు. నిశ్శబ్దంగా నేర్చుకుంటారు, నిశ్శబ్దంగా శ్రమిస్తారు, నిశ్శబ్దంగా ఎదుగుతారు. ఏడవ విషయానికి, వాళ్ళు ఫలితాలతో మాట్లాడతారు. మాటలు తాత్కాలికం, ఫలితాలు శాశ్వతం. అందుకే తెలివైన వ్యక్తి తన విజయాన్ని ముందే చెప్పడు. చాణక్యుడు చెప్తాడు, పాము కాటు వేయడానికి ముందు శబ్దం చేయదు. దీనర్థం ఏమిటంటే, నిజమైన శక్తి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా చూపించే వాళ్ళు చాలా మంది. కానీ నిశ్శబ్దంగా ఎదుగుతున్న వ్యక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఈరోజు నుండి ఎక్కువగా ప్రకటించడం తగ్గించండి. ఎక్కువగా గమనించడం ప్రారంభించండి. నిశ్శబ్దంగా పని చేయండి. మీ ఫలితాలే ప్రపంచానికి సమాధానం అవుతాయి. అదే చాణక్య నీతి.